పరమహంస స్వాధ్యాయ ఛానల్ స్వాగతం. ఈ రోజు మనం ఉపయోగి పుస్తకంలోని 42వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ 42వ అధ్యాయం పేరు గురుదేవులతో చివరి రోజులు. గురూజీ, ఈ వేళ పొద్దున మీరు ఏకాంతంగా కనిపించినందుకు నాకు సంతోషంగా ఉంది. పండ్లు గులాబీల సుగంధ భారాన్ని మోసుకొని నేను ఎప్పుడే శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చాను. శ్రీ యుక్తేశ్వర గారు నిర్లిప్తులై చూశారు నా వైపు. ఏమిటి నీ ప్రశ్న? తప్పించుకోవడానికి చూసినట్టుగా గది అంతా కలయి చూశారు గురుదేవులు. గురూజీ, నేను మీ దగ్గరికి హై స్కూల్ పిల్లవాడిగా వచ్చాను. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను. 1-2 వెంట్రుకలు కూడా నెరిశాయి. మొదట మనం కలుసుకున్న క్షణం నుంచి ఈనాటి వరకు మీరు నా మీద మౌనంగా ఆప్యాయత కురిపిస్తూ ఉన్నప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మీరు అన్నది మనం మొదట కలుసుకున్న రోజున ఒకే ఒకసారి అన్న సంగతి మీకు గుర్తుందా అంటూ ప్రాధేయపూర్వకంగా ఆయన వైపు చూశాను. గురుదేవులు చూపు వాల్చుకున్నారు. యోగానంద, మాటలు లేని గుండె చక్కగా పొదిలపరిచే స్నిగ్ధ భావనల్ని పొడిపొడిగా ఉండే మాటల్లో పెట్టాలా అన్నారు. గురూజీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ మాట మీరు చెప్పగా వినాలని నా చెవులు తప్పించిపోతున్నాయి. నువ్వు కోరుకున్నట్టే కానీ వైవాహిక జీవితంలో ఉన్న రోజుల్లో నేను యోగ మార్గంలో తర్ఫీదు ఇయ్యడానికి నాకు ఒక కొడుకు ఉంటే బాగుండునని తరచూ తప్పిస్తూ ఉండేవాణ్ణి. కానీ నువ్వు నా జీవితంలో అడుగు పెట్టాక తృప్తిపడ్డాను. నీలోనే నా కొడుకును చూసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళల్లో స్పష్టంగా 2 కన్నీటి బొట్లు నిలిచాయి. యోగానంద, నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూ ఉంటాను. మీ సమాధానమే నాకు స్వర్గ ప్రవేశానికి అనుమతి పత్రం. ఆయన మాటలకు నా గుండెలో బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆయన భావావేశ రహితంగా కుదురుగా ఉంటుండేవారని నాకు తెలుసు. అయినా ఆయన మౌనానికి నేను తరచూ ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి. ఆయన్ని నేను పూర్తిగా తృప్తిపరచలేకపోయానేమోనని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాణ్ణి. ఆయనది చిత్రమైన స్వభావం. ఎప్పుడూ పూర్తిగా తెలిసేది కాదు. బయటి ప్రపంచానికి అందనంత లోతుగా నిశ్చలంగా ఉండేది ఆయన ప్రకృతి. ఆ బయటి ప్రపంచం విలువల్ని ఆయన ఏనాడో అధిగమించారు. తరువాత కొన్నాళ్లకి నేను కలకత్తాలో ఆల్బర్ట్ హాల్లో అసంఖ్యాకులైన శ్రోతల సమక్షంలో ఒక సభలో ప్రసంగించాను. శ్రీ యుక్తేశ్వర గారు, సంతోష్ సంస్థానం మహారాజా, కలకత్తా మేయర్లతో పాటు సభావేదిక మీద కూర్చోవడానికి అంగీకరించారు. గురుదేవులు నా దగ్గర వ్యాఖ్యానం ఏమీ చెయ్యలేదు. కానీ ప్రసంగ సమయంలో నేను అప్పుడప్పుడు ఆయన వైపు చూస్తూ ఆయన సంతోషిస్తున్నట్టు కనిపిస్తున్నారని భావించాను. ఆ తరువాత శ్రీరాంపూర్ కాలేజీ పూర్వ విద్యార్థుల సభలో ప్రసంగించవలసి వచ్చింది. నేను పాత సహాధ్యాయుల్ని చూస్తుంటేను, వాళ్ళు తమ పిచ్చి సన్యాసిని చూస్తుంటేను ఆనంద బాష్పాలు స్రవించాయి. ధారాళమైన వాగ్దాటి గల మా తత్వశాస్త్రాచార్యులు డాక్టర్ ఘోషాల్ గారు నన్ను అభినందించడానికి ముందుకు వచ్చారు. కాలమనే రసవాది వల్ల వెనకటి మా అపార్థాలన్నీ తొలగిపోయాయి. డిసెంబరు నెల చివరిలో శ్రీరాంపూర్ ఆశ్రమంలో చలికాలపు సంక్రమణోత్సవం జరిగింది. ఎప్పటి మాదిరిగానే శ్రీ యుక్తేశ్వర గారు శిష్యులు ఎక్కడెక్కడి వాళ్ళు అక్కడ సమకూడారు. భక్తి సంకీర్తనలు, అమృతం లాంటి తీయటి గొంతుతో కృష్ణోద ఒక్కడూ పాడిన పాటలు, పూర్వ విద్యార్థులు వండించిన విందు భోజనము, కిటకిటలాడే ఆశ్రమ ప్రాంగణంలో ఆరుబయట నక్షత్రాల కింద గాఢంగా సంచలనాత్మకమైన గురుదేవుల ఉద్బోధ, ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎప్పుడో గతించిన ఏళ్ల ఆనంద మహోత్సవాలు. అయితే ఈరోజు రాత్రి ఒక కొత్త విశేషం ఉంది. యోగానంద, ఈ సమావేశంలో నువ్వు మాట్లాడు. ఇంగ్లీషులో ఇప్పటిగా అసామాన్యమైన ఈ కోరిక కోరుతుంటే గురుదేవుల కళ్ళు మిలమిలలాడాయి. ఇంగ్లీషులో నా మొదటి ఉపన్యాసం జరగడానికి ముందు గోడలో నేను పడ్డ అవస్థ తలిచారో ఏమో ఆయన. నా శ్రోతలకు, సోదర శిష్యులకు ఈ కథ చెప్పి గురుదేవులకు హృదయపూర్వకంగా జోహార్లు అర్పిస్తూ ముగించాను. అమోఘమైన వారి మార్గదర్శకత్వం నాకు మహాసముద్రంలో ఓడ మీదే కాదు, మహా విశాలమైన ఆదరభరితమైన అమెరికా దేశంలో నేనున్న 15 ఏళ్ళు ప్రతిరోజు నాకు లభిస్తూనే ఉంది అని ముగించాను. అతిథులు వెళ్ళిపోయిన తరువాత శ్రీ యుక్తేశ్వర గారు ఒకప్పుడు తమ పక్కలో పడుకొని నిద్రపోవడానికి అనుమతించి, అది కూడా ఒక్కసారే ఇలాంటి ఉత్సవం ఒకటి జరిగిన తర్వాత నన్ను తీసుకువెళ్ళిన పడగదికే రమ్మని పిలిచారు. ఇప్పుడు ఈ రోజు రాత్రి మా గురుదేవులు అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. వారి పాద సన్నిధిలో అర్ధచంద్రాకారంగా కూర్చున్నారు శిష్యులు. యోగానంద, నువ్వు ఇప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావా? రేపు మళ్ళీ ఒక్కసారి రా ఇక్కడికి. నీకు చెప్పవలసిన సంగతులు కొన్ని ఉన్నాయి. మర్నాడు మధ్యాహ్నం ఆసక్తిపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి
శ్రీ యుక్తేశ్వర్ గారు పరమహంస అనే ఉన్నత పరివ్రాజక బిరుదం నాకు ప్రసాదించారు. ఆయన ముందు నేను మొకరిల్లుతూ ఉండగా ఇలా అన్నారు: ఇప్పుడు ఇది స్వామి అన్న నీ వెనుకటి బిరుదానికి బదులుగా వాడుకలోకి వస్తుంది. పరమహంసజీ అన్నది పలకడానికి నా పాశ్చాత్య శిష్యులు పడవలసిన పాటు తలుచుకొని నాలో నేను ముసిముసిగా నవ్వులు నవ్వుకున్నాను. పరమ అంటే అత్యున్నత, హంస తెల్లటి హంసను సృష్టికర్త అయిన బ్రహ్మకు వాహనంగా చెబుతాయి పురాణాలు. పవిత్రమైన ఈ హంసకు నీళ్లు కలిపిన పాలలో నుంచి నీళ్లను వేరు చేసే శక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయ్యింది. అహం సహా ఉచ్చారణలో హంస అంటే నేనే ఆయన అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతో స్పందక సంబంధం ఉంది. ఆ విధంగా మానవుడు ప్రతి శ్వాసతోనూ నేనే ఆయన్ని అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండానే నొక్కి చెబుతుంటాడు. భూమి మీద ఇప్పటిక నా పని పూర్తి అయిపోయింది, ఇక నువ్వు కొనసాగించాలి అన్నారు గురుదేవుడు ప్రశాంతంగా. ఆయన కళ్ళు ప్రసన్నంగా ఉన్నాయి. నా గుండె భయంతో దడదడ కొట్టుకుంటోంది. పూరిలో మన ఆశ్రమం బాధ్యత తీసుకోవడానికి ఎవరినైనా పంపు అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. నేనంతా నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. నువ్వు నీ జీవిత నౌకని, సంస్థా నౌకని విజయవంతంగా దైవ తీరాలకు చేర్చగలుగుతావు. నేను కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలని చుట్టేసుకున్నాను. ఆయన లేచి ప్రేమ పురస్సరంగా దీవించారు. తరువాత గురుదేవులు తమ ఆస్తిని బందోబస్తు చేయడానికి సంబంధించిన న్యాయశాస్త్రపరమైన వివరాలను నాతో ముచ్చటించారు. తాము పోయిన తరువాత తమ 2 ఆశ్రమాల్ని, ఇతర ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం తమ బంధువులు ఎవరూ వ్యాజ్యమాడకుండా ఉండేలా కట్టుదిట్టం చేయాలని ఆయన ఆత్రం. ఆ ఆస్తుల్ని కేవలం ధర్మకార్యాలకే వినియోగించేటట్టుగా పత్రం రాసిపోవాలని ఆయన కోరిక. ఈ మధ్య గురువు గారు కిద్దర్పూర్ వెళ్ళడానికి ఏర్పాట్లు జరిగాయి, కానీ వెళ్ళలేకపోయారు. నా సోదర శిష్యుడు అమూల్యబాబు ఒకనాడు మధ్యాహ్నం నాతో అన్నాడు. ఏదో కీడు జరగబోతున్నట్టు నాలో వణుకు పుట్టింది. నేను గుచ్చిగుచ్చి అడిగిన మీదట శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చెప్పారు: ఇంకా నేను కిద్దర్పూర్ వెళ్ళేది లేదు. ఒక్క క్షణం గురుదేవులు జరుచుకున్న పసివాడిలా ఉనికిపోయారు. మహామునుల్లో సైతం దేహమనే ఇంటి మీద మమకారం దాని సహజ ప్రకృతిని బట్టి పుట్టి రవంత ఉంటుంది అని రాశాడు పతంజలి. మృత్యువును గూర్చి మా గురుదేవులు చేసే ప్రసంగాలు కొన్నింటిలో చాలా కాలం పాటు పంజరంలో పెట్టి ఉంచిన పక్షి తలుపు తెరిచినప్పుడు తనకు అలవాటైన ఇంటిని విడిచి వెళ్ళడానికి వెనుకాడుతుంది అంటుండేవారు. అంటే గతంలో పొందిన మరణానుభవాలనే పురాతన మూలాల నుంచి అని అర్థం. స్వరసవాహి విదుషోపి తథారూఢో వినివేశ. ఈ సూత్రం పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. శ్రీ యుక్తేశ్వర్ గురూజీ అంత మాట అనకండి, అలాంటి మాటలు మరెన్నడూ నా దగ్గర అనకండి అంటూ ఏడుస్తూ మనవి చేసుకున్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారి ముఖం ప్రశాంత దరహాసంతో ప్రసన్నమైంది. 81వ పుట్టినరోజు రాబోతున్న ఆయన ఆరోగ్యంగానూ బలంగానూ కనిపించారు. మాటల్లో వెలువడకపోయినా హృదయానికి అనుభూతమయ్యే మా గురుదేవుల ప్రేమలో ప్రతిరోజు ఓలలాడుతూ అసన్నమవుతున్న మరణాన్ని గురించి ఆయన చేసిన రకరకాల సూచనల్ని నా మనసులోంచి తొలగించేశాను. గురుదేవ, అలహాబాదులో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి. ప్రాచీన గ్రంథమైన మహాభారతంలో మతపరమైన మేళాల గురించి ప్రస్తావించడం జరిగింది. హ్యుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు క్రీస్తు శకం 644లో అలహాబాదులో జరిగిన పెద్ద కుంభమేళాను గురించి రాశాడు. కుంభమేళా అన్నది ప్రతి 3వ సంవత్సరం వరుసగా హరిద్వారం, అలహాబాదు, నాసికా, ఉజ్జయిని క్షేత్రాల్లో జరుగుతుంటుంది. ఆ తర్వాత మళ్ళీ హరిద్వారంలో జరిగే నాటికి 12 ఏళ్ల ఆవృత్తి పూర్తి అవుతుంది. వాటిలో ప్రతి పట్టణం కుంభమేళా జరిగిన తరువాత 6వ సంవత్సరంలో అర్ధ కుంభమేళా జరుగుతుంటుంది. ఈ ప్రకారంగా వివిధ పట్టణాల్లో 3 ఏళ్లకు ఒకసారి కుంభమేళా, అర్ధ కుంభమేళా జరుగుతుంటాయి. ఉత్తర భారతాన్ని ఏలిన హర్షుడు రాజధనాగారంలో ఉన్న సంపదనంతని 5 ఏళ్లలో కూడబెట్టినది కుంభమేళాలో సన్యాసులకు, యాత్రికులకు పంచిపెట్టాడని హ్యుయాన్సాంగ్ చెబుతున్నాడు. హ్యుయాన్సాంగ్ చైనాకు తిరిగి వెళ్ళేటప్పుడు వీడ్కోలు సందర్భంగా హర్షుడిచ్చిన అమూల్య ఆభరణాల్ని, బంగారాన్ని అతడు కాదని మత సంబంధమైన 657 రాతప్రతులను అంతకంటే విలువైనవిగా భావించి తనతో తీసుకుపోయాడు. గురుదేవ, అలహాబాదులో ఈ నెల కుంభమేళా జరుగుతోందండి అంటూ మేళా జరిగే తిథులు ఒక బెంగాలీ పంచాంగంలో గురుదేవులకు చూపించాడు. నీకు నిజంగా వెళ్ళాలని ఉందా? నేను తమను విడిచి వెళ్ళడం శ్రీ యుక్తేశ్వర్ గారికి ఇష్టం లేదన్న సంగతి పసిగట్టకుండా నేను ఒకసారి అలహాబాద్లో జరిగిన కుంభమేళాను
మీకు బాబాజీ దర్శన భాగ్యం కలిగింది. బహుశా ఈసారి ఆయన్ని దర్శించే భాగ్యం నాకు కలగవచ్చు అన్నాను. నువ్వు వారిని అక్కడ కలుసుకుంటావు అనుకోను. తరువాత గురుదేవులు మౌనం వహించారు. నా ఆలోచనలకు అడ్డు రావడం ఇష్టం లేక. ఆ మర్నాడు నేను కొంతమందిని వెంటబెట్టుకుని అలహాబాద్కు బయలుదేరుతుంటే గురుదేవులు యథాప్రకారంగా ప్రశాంతంగా నన్ను ఆశీర్వదించారు. శ్రీ యుక్తేశ్వర గారి వైఖరిలో ఉన్న గూఢార్థాలు నాకు స్పృహలో లేకపోవడానికి కారణం గురుదేవుల మరణాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవలసిన అనుభవం నాకు బలవంతంగా కలగకుండా ఉండాలని భగవంతుడి ఇచ్చ. నా జీవితంలో ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ మరణ సమయాల్లో దేవుడు దయతలిచి నేను ఆ సన్నివేశాలకు దూరాన ఎక్కడో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. మా అమ్మ, అన్నయ్య, అనంతుడు, అక్క రమ, గురుదేవులు, నాన్నగారు, ప్రేమాస్పదులైన అనేక మంది ఇతరులు చనిపోయినప్పుడు నేను దగ్గర లేను. నాన్నగారు కలకత్తాలో 1942లో 89వ ఏట కాలం చేశారు. మా బృందం 1936 జనవరి 23వ తేదీన కుంభమేళా చేరింది. దాదాపు 20 లక్షల మంది ఉన్న జనసందోహం కంటికి ఆకర్షకంగా ఉండడమే కాదు, మనసు ఉరుతలుగిస్తుంది, కిరిబికిరి చేస్తుంది. పరమాత్మ విలువ మీద, గాఢతరమైన భగవంతాలంబన ప్రాప్తి కోసం లౌకిక బంధాల్ని విడిచిపెట్టిన సాధు సన్యాసుల మీద, అధమాధమ స్థితిలో ఉన్న రైతుకు సైతం సహజ సిద్ధమైన గౌరవం ఉండడం భారతీయుల విశిష్టత. కపటులు, నైవంచకులు నిజంగా ఉన్నారు. కానీ భగవదాశిస్సులతో దేశాన్ని వెలుగొందించే కొద్ది మంది కోసం భారతదేశం అందరినీ గౌరవిస్తుంది. ఈ సువిశాల దృశ్యాన్ని చూసిన పాశ్చాత్యులకు జాతి జీవనాడిని కాలం తాకిడికి తట్టుకుంటూ భారతదేశం నిలుపుకుంటున్న అణచలేని జీవశక్తికి మూలమైన ఆధ్యాత్మిక వైభవాన్ని అనుభూతి కావించుకోవడానికి అద్వితీయమైన అవకాశం కలిగింది. మా బృందం మొదటి రోజంతా కేవలం చూడడంతోనే గడిపింది. వేల కొద్ది యాత్రికులు పాప పరిహార నిమిత్తం పావన గంగలో స్నానాలు చేశారు. బ్రాహ్మణ పురోహితులు శాస్త్రోక్తమైన పూజా పురస్కారాలు నిర్వర్తించారు. కొందరు యాత్రికులు మౌన సన్యాసుల పాదాల దగ్గర భక్తిపూర్వకంగా కానుకలు సమర్పించారు. ఏనుగులు, అందంగా అలంకరించిన గుర్రాలు, మందకొడిగా నడిచే రాజపుటాన ఒంటెలు బారులుగా సాగాయి. వాటి వెనుక వెండి, బంగారాలతో చేసిన రాజదండాల్ని, పట్టుముఖమల్ పతాకాల్ని ఊపుతుండే దిగంబర సాధువుల చిత్రమైన ఊరేగింపు సాగింది. గోచీలు మాత్రం పెట్టుకొని ఉన్న తపస్సులు ప్రశాంతంగా చిన్న చిన్న గుంపులుగా కూర్చొని ఉన్నారు. వేడికి చలికి తట్టుకోగలిగేందుకు వీలుగా వారు ఒంటికి బూడిద పూసుకొని ఉన్నారు. వారికి నుదుట ఉన్న చందనపు బుట్టు జ్ఞాన నేత్రాన్ని సూచిస్తోంది. తల నున్నగా గీయించుకొని కాషాయ వస్త్రాలు ధరించి వెదురు కర్ర, భిక్షాపాత్ర చేతబట్టుకున్న సన్యాసులు వేల కొద్దీ ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు, శిష్యులతో వేదాంత చర్చలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ముఖాలు సన్యాసులకు సహజమైన ప్రశాంతతతో ప్రకాశించాయి. అక్కడక్కడ చెట్ల కింద మండుతున్న కొయ్యదుంగల గుట్టల చుట్టూ ఆకర్షణీయమైన సాధువులు ఉన్నారు. వాళ్ళ జుట్టు జడలు కట్టి తల మీద చుట్టి ఉంది. వాళ్ళల్లో కొందరికి కొన్ని అడుగుల పొడవు గల గడ్డాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న కొన్ని లక్షల మంది సాధువుల్ని నియంత్రించడానికి 7 నాయకులతో కూడిన కార్యవర్గం ఒకటి ఉంది. ఈ 7 భారతదేశంలో ఉన్న 7 పెద్ద విభాగాలకు ప్రతినిధులు. ప్రస్తుతం మహామండలేశ్వరులు అంటే అధ్యక్షుడు శ్రీ శ్రీ జయేంద్రపురి గారు. ఈ సాధు పుంగవులు చాలా మితభాషులు. ఈయన తమ ప్రసంగాన్ని తరచుగా సత్యం, ప్రేమ, పని అన్న 3 మాటలకే పరిమితం చేసుకుంటారు. ఇదే తగినంత సంభాషణ. వాళ్ళల్లో కొందరికి కొన్ని అడుగుల పొడవు గల గడ్డాలు ఉన్నాయి. వాటిని చుట్టి ముళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ధ్యానంలోనైనా ఉంటారు, లేదా చెయ్యి చాపి దారిన పోయే జనాన్ని ఆశీర్వదిస్తున్నైనా ఉంటారు. పిచ్చగాళ్ళు, ఏనుగుల మీద సాగే మహారాజులు, వన్నెల చీరలు కట్టుకుని గలగలలాడే గాజులతోనూ గళ్ళుమనే కడియాలతోనూ సాగే ఆడవాళ్లు, వికారంగా చేతులు చాపుకొని ఉన్న ఫకీర్లు, యోగ దండాల్ని పట్టుకు వెళ్లే బ్రహ్మచారులు, అంతరాంగానందాన్ని గంభీరంగా దాచిపెట్టుకున్న వినయ సాధుమూర్తులు ఎందరో ఉన్నారు. ఈ కోలాహలాన్ని మించిపోయేటట్టుగా అదే పనిగా మోగే గుడిగంటల పిలుపు విన్నాము. మేము మేళాకు వచ్చిన 2వ రోజున నా సహచరులు, నేను వివిధ ఆశ్రమాల్లోకి, తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధు సత్పురుషులకు ప్రణామాలు చేశాం. మఠాంనాయంలో గిరిశాఖ నాయకుని ఆశీస్సులు అందుకున్నాం. అగ్ని తేజంతో నవ్వే కళ్ళు, బక్కపల్చని ఒళ్ళు గల తపస్వి ఆయన. ఆ తర్వాత మరో ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడి ఆశ్రమ గురువులు అప్పటికి 9 ఏళ్లుగా మౌనవ్రతంలో ఉన్నారు. పళ్ళు మాత్రమే ఆయన ఆహారం. ఆశ్రమం హాల్లో ఒక వేదిక మీద కూర్చున్న అందసాధువు ప్రజ్ఞాచక్షువు. భౌతిక దృష్టి లేకుండా తన జ్ఞానంతోనే చూసే వ్యక్తి అన్న అర్థం గల ఒక బిరుదు. శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడు ఆయన. అన్ని సంప్రదాయాల వాళ్ళు ఆయన ఘనంగా గౌరవిస్తారు.
నేను వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తర్వాత మేము ప్రశాంతమైన ఆశ్రమంలోంచి బయటకు వచ్చి దగ్గరలో మరో స్వామిని దర్శించాం. గులాబీ వన్నె చెక్కిళ్ళు, దృఢమైన భుజాలు కలిగి సుందరరూపుడైన ఆ సన్యాసి పేరు కృష్ణానంద గారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకొని ఉంది. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి ఆయన శరీర దారుఢ్యానికి మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. అన్నం పాలు తప్ప మాంసం ఏది ముట్టదు. పచ్చని జూలు గల ఈ జంతువుకు దీర్ఘ గంభీర గర్జనలో ఓంకారనాదం చేయడం నేర్పారు ఆ స్వామి. అదొక పిల్లి జాతి భక్తురాలు. ఆ తర్వాత చెప్పుకోదగ్గది తన ఒక పండిత యువ సాధువుతో జరిగిన సంభాషణ. దాని గురించి శ్రీ రైట్ తన యాత్రా దినచర్య పుస్తకంలో ఇలా రాశాడు. మేము ఫోర్డు కారులో కిర్రుపిరుమనే బల్లకట్టు వంతెన మీద దివోఘటంలో ప్రవహిస్తున్న గంగానదిని దాటాం. ఆ జనసమ్మర్దంలో పాము పాకినట్టుగా ముందుకు సాగి సన్నటి వంకర సందుల్లోకి వెళ్ళి ఏటి ఒడ్డుకు చేరినప్పుడు యోగానంద గారు, బాబాజీ, శ్రీ యుక్తేశ్వర్ గారు కలుసుకున్న స్థలం వైపు చూపించారు. కాసేపటికి మేము కారులోంచి దిగి సాధువులు వేసిన మంటల నుంచి దట్టంగా వస్తున్న పొగల్లోంచి జారుడి ఇసుక మీద కొంత దూరం నడిచి అడుసు, మన్ను, గడ్డి కలిపి వేసిన చిన్న గుడిసెల సమూహానికి చేరాం. ఈ తాత్కాలిక ఆవాసాల్లో ఒకదాని ముందు ఆగాం. దానికి తలుపు లేదు. లోపలికి ప్రవేశించడానికి చిన్న ప్రవాస మార్గం ఉంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బస చేస్తున్నది అక్కడే. విశిష్టమైన ప్రతిభకు పేరు పొందినవాడు ఆయన. అక్కడ ఒక గడ్డి చాప మీద బాసెం పట్టు వేసుకొని కూర్చొని ఉన్నారు. ఆయనకున్న ఒకే ఒక ఆచ్ఛాదన పైపెచ్చు, ఆయనకున్న ఒకే ఒక ఆస్తి ఆయన భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం. మేము కాళ్ళు చేతులు నేల కానించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి దివ్యత్వం ఉట్టిపడే ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశ మార్గం దగ్గరున్న కిరసనాయిలు లాంతరు వింతగా అల్లల్లాడుతోంది. గుడిసె గోడల మీద నీడలు ఆడుతున్నాయి. ఆయన ముఖం ప్రత్యేకించి ఆయన కళ్ళు చెక్కని పలువరుస తలతలా మెరుస్తున్నాయి. ఆయన హిందీ నాకు కొంచెం గందరగోళంగానే ఉంది, కానీ ఆయన కవలికలు భావస్ఫోరకంగా ఉన్నాయి. ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉన్నారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవరికీ సంశయం కలగదు. భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేని వ్యక్తి జీవితం ఎంత సుఖంగా ఉంటుందో ఊహించండి. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నడూ భిక్షాపాత్ర పట్టకుండా ఉండడం వల్ల తిండి కోసం వెంపర్లాడడం ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా, వస్తువులేవి దాచిపెట్టుకోకుండా ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకొని ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలేవి ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప ఎన్నడూ వాహనాలు ఎక్కకపోవడం వల్ల రవాణా సమస్యలేవి ఉండవు. మమకారాలు పెరగకుండా ఉండడం కోసం వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా ఉండడం జరగదు. అటువంటి వినయాత్ముడి ఈయన. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టం, శాస్త్రి పట్టం గడించినవాడు. నేను ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒకానొక మహత్తర అనుభూతి నాలో వ్యాపించింది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న నా కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించింది. ఆధ్యాత్మిక మహనీయులుగా ఈ దేశానికి నిజమైన ప్రతినిధి ఈయన. కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి అడిగాను. చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా? లేవు, ఇది చాలు. మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా? నేను చెప్పేది వినదలిచిన వాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను. ఇంకా ఏం చేస్తారు? గంగ ఒడ్డున తిరుగుతాను. ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత నాకు కూడా అలవడితే బాగుందన్న తపన నన్ను వివసుని చేసింది. అమెరికాని, అక్కడ నా భుజాల మీదున్న బరువు బాధ్యతల్ని గుర్తు చేసుకున్నాను. లేదు యోగానంద, ఇలా గంగ ఒడ్డున తిరిగే యోగం నీకు ఈ జన్మలో లేదు అని ఒక్క క్షణం దిగులుగా అనుకున్నాను. ఆ సాధువు తమ ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని నాకు చెప్పిన తర్వాత నేను చటుక్కున ఒక ప్రశ్న వేశాను. మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంతో చెబుతున్నారా, మీ ఆంతరిక అనుభవంతో చెబుతున్నారా? పుస్తకాల్లో చదివింది సగం, అనుభవంలోది సగం అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబు ఇచ్చారు. మేము కొంతసేపు ధ్యాన మౌనంలో కూర్చున్నాం. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలి వచ్చిన తర్వాత నేను శ్రీ రైట్తో బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఈయన అన్నాను. ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద పుల్లలతో కుట్టిన విస్తళ్లలో భోజనాలు చేశాం. భారతదేశంలో గిన్నెలు పల్లాలు కడిగే బెడదను కనీస స్థాయికి తగ్గించడం జరిగింది. మనసును ఆకట్టుకునే ఆ కుంభమేళాలో మరో 2 రోజులు ఉన్నాం. తరువాత యమున ఒడ్డునే వాయవ్యంగా పయనించి ఆగ్రా చేరాం. మరోసారి తాజ్మహల్ చూస్తూ ఉండిపోయాను. ఆ పాలరాతి స్వప్నాన్ని నా పక్కన నిలబడి అబ్బురంగా తిలకించిన జితేంద్రుడు జ్ఞాపకం వచ్చాడు.
అక్కడి నుంచి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానంద గారి ఆశ్రమానికి వెళ్ళాం. కేశవానంద గారి కోసం వెళ్ళడంలో నా ఉద్దేశం ఈ పుస్తకంతో ముడిపడి ఉన్నది. నన్ను లాహిరి మహాశయుల జీవిత చరిత్ర రాయమని శ్రీ యుక్తేశ్వర్ గారు కోరిన కోరికను నేను ఎన్నడూ మర్చిపోలేదు. నేను భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా ఆ యోగావతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని బంధువుల్ని కలుసుకుంటూనే ఉన్నాను. వాళ్ళతో జరిగిన సంభాషణలు రాసి పెట్టుకుంటూ యథార్థ విషయాన్ని తేదీల్ని సరిచూసుకుంటూ ఫోటోలు, పాత ఉత్తరాలు, పత్రాలు సేకరించాను. నా లాహిరి మహాశయ దస్త్రం పెరగడం మొదలైంది. గ్రంథకర్తృత్వంలో నేను పడవలసిన పాటలు ముందు ఉన్నాయని గ్రహించి నిలాపడిపోయాను. ఆ మహాగురువుల జీవిత కథ రచయితగా నా పాత్రను నేను సముచితంగా నిర్వహించగల సామర్థ్యం నాకు ప్రసాదించమని ప్రార్థించాను. లిఖిత వృత్తాంతంలో తమ గురువుగారిని తక్కువ చేయడం కానీ, తప్పుడు వ్యాఖ్య చేయడం కానీ జరుగుతుందేమోనని ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు. దైవావతారుల జీవితానికి పసలేని పలుకులతో ఎవరూ న్యాయం చెయ్యలేరు అని నా దగ్గర వ్యాఖ్యానించారు పంచానన్ భట్టాచార్య గారు. ఇతర సన్నిహిత శిష్యులు కూడా అదేవిధంగా ఆ యోగావతారుల్ని అమర గురుదేవులుగా తమ గుండెల్లో దాచిపెట్టుకోవడంతోనే తృప్తి పడ్డారు. అయినప్పటికీ లాహిరి మహాశయులు తమ జీవిత చరిత్రల గురించి చెప్పిన జోస్యం నా మనసులో ఉండడం వల్ల ఆయన బాహ్య జీవితానికి సంబంధించిన యథార్థ విషయాల్ని సేకరించి సత్య నిరూపణకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. స్వామి కేశవానంద గారు బృందావనంలో ఉన్న తమ కాత్యాయని పీఠ ఆశ్రమంలో మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. చక్కని తోటలో ఉన్న ఆశ్రమం భారీ ఎత్తు నల్ల స్తంభాలతోనూ ఇటుకలతోనూ కట్టింది. ఆయన వెంటనే మమ్మల్ని కూర్చునే గదిలోకి తీసుకువెళ్లారు. అందులో లాహిరి మహాశయుల పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఆ స్వామికి 90వ ఏడు దగ్గర పడుతోంది కానీ కళ్ళలు తిరిగిన ఆయన శరీరం బలాన్ని, ఆరోగ్యాన్ని కనబరుస్తోంది. పొడుగాటి జుట్టు, మంచులాంటి తెల్లటి గడ్డం, ఆనందంతో మిలమిలలాడే కళ్ళుగల ఆయన మూర్తిభవించిన యథార్థ ఋషిపుంగవులు. భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియజేశాను. మీ పూర్వ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి. ప్రాధేయపూర్వకంగా చిరునవ్వు నవ్వాను. మహాయోగులు సాధారణంగా మితభాషలు. కేశవానంద గారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు. బాహ్యంగా ప్రముఖమైనది ఏదీ లేదు. నిజానికి నా జీవితం అంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది. ప్రశాంతమైన ఒక గుహ నుండి మరో గుహకు నడిచి వెళ్తూ ఉండేవాణ్ణి. కొద్ది కాలం నేను హరిద్వారానికి అవతల చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను. దాని చుట్టూ పొడుగాటి చెట్లతోపు ఒకటి ఉండేది. ఎక్కడ పడితే అక్కడ తాచుపాములు విచ్చలవిడిగా ఉంటుండడం వల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కారు. అది ప్రశాంతమైన ప్రదేశం అంటూ కేశవానంద గారు ముసిముసి నవ్వు నవ్వారు. తరువాత గంగకు వరద వచ్చి ఆశ్రమాన్ని, తాచుపాముల్ని కూడా ఊడ్చిపెట్టేసింది. అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడ్పడ్డారు. మా బృందంలో ఒకరు ఆ స్వామిని హిమాలయ పుల్లల బారి నుంచి తమను ఎలా రక్షించుకోగలిగారని అడిగారు. కేశవానంద గారు తల ఊపారు. ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడించడం అన్నది అరుదు. ఒకసారి నాకు అడవిలో ముఖాముఖిగా ఒక పులి తారసపడింది. హఠాత్తుగా నేను చేసిన ధ్వనికి ఆ జంతువు రాయిలా స్తంభించిపోయింది అంటూ చెప్పి ఆ స్వామి వెనకటి జ్ఞాపకాలతో మళ్ళీ ముసిముసిగా నవ్వారు. పులుల్ని జయించడానికి చాలా పద్ధతులున్నట్టు కనిపిస్తోంది. ఫ్రాన్సిస్ బర్టిల్స్ అనే ఆస్ట్రేలియా దేశపు అన్వేషకుడు భారతదేశంలో ఉన్న అడవులు తనకు రకరకాలుగాను, అందంగాను, సురక్షితంగాను కనిపించినట్టు రాశాడు. ఆయన రక్షా కవచం ఈగల కాగితం, ఫ్లై పేపర్. ప్రతిరోజు రాత్రి నేను నా శిబిరానికి చుట్టూ కొన్ని కాగితాలు పరిచి ఉంచేవాణ్ణి. దాంతో నిశ్చింతంగా ఉండేవాణ్ణి అని వివరించాడు. దానికి కారణం మనస్తత్వ సంబంధమైనది. పులి గొప్ప స్వాభిమానం గల జంతువు. అది ఈగల కాగితం దాకా వచ్చే వరకు చుట్టూ తిరిగి గాండ్రిస్తూ మనిషిని సవాలు చేస్తుంది. తరువాత చల్లగా జారుకుంటుంది. దర్జాగల పులి ఏది కూడా జిగురు కాగితం మీద చితికిలబడ్డ తరువాత మనిషి ఎదుట పడ్డానికి పూనుకోదు. అప్పుడప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారిని దర్శించడానికి నేను ఏకాంతవాసంలోంచి బయటికి వచ్చేవాణ్ణి. హిమాలయారణ్యాలలో నేను అంతూ పొంతూ లేకుండా చేసే సంచారానికి గురువుగారు నన్ను వేలాకోళం చేస్తుండేవారు. నీ అరికాలలో చక్రం ఉంది అన్నారు ఒకసారి ఆయన నాతో. పవిత్ర హిమాలయాలు నిన్ను ఆకట్టుకోవడానికి కావలసినంత విశాలంగా ఉన్నందుకు సంతోషం. చాలాసార్లు మహాసమాధికి ముందు తర్వాత కూడా లాహిరి మహాశయులు సశరీరులై నా ముందు సాక్షాత్కరించారు. హిమాలయాల ఎత్తు ఆయన లేనిదేమీ కాదు. 2 గంటల తర్వాత మమ్మల్ని భోజనాల గదిలోకి తీసుకువెళ్లారు ఆయన. నేను లోపల గాబరాపడి నిట్టూర్పు విడిచాను. మరో 15 వంటకాల భోజనం. భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోవడం మొదలయ్యి
ఏడాది నిండక ముందే నేను 50 పౌండ్ల బరువు పెరిగాను. అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటు చేసిన అంతులేని విందుల్లో, శ్రద్ధగా వండిన వంటకాల్లో దేనైనా తిరస్కరించడం చాలా మొరటుతనం అనిపించుకుంటుంది. భారతదేశంలో దురదృష్టవశాత్తు మరెక్కడా కాదు, బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు. భోజనం అయిన తరువాత కేశవానంద గారు నన్ను ఒక మారుమూలకి తీసుకువెళ్లారు. నీ రాక మేము అనుకోనిదేమీ కాదు అన్నారాయన. నీకో కబురు చెప్పాలి. నేను ఆశ్చర్యపోయాను. నేను కేశవానంద గారి దర్శనానికి వెళ్తానని ఎవరికీ తెలియదు. కిందటేడాది నేను బద్రీనారాయణానికి దగ్గరలో ఉత్తర హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను. విశాలమైన ఒక గుహలో తల దాచుకోవడానికి చోటు కనిపించింది. ఆ గుహలో రాతి నేల మీదున్న ఒక గుంటలో నిప్పులు కనకనా మండుతున్నా గుహ మటుకు ఖాళీగా ఉంది. ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని ఆలోచిస్తూ నేను ఆ మంట దగ్గర కూర్చున్నాను. గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న ఎండ మీద నా చూపు నిలిచిపోయింది. కేశవానంద, నువ్వు ఇక్కడున్నందుకు సంతోషం. ఈ మాటలు నా వెనుక నుంచి వినవచ్చాయి. నేను చెటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడ్డాను. బాబాజీని చూసి అప్రతిపుణ్ణి అయ్యాను. ఆ మహాగురువులు గుహలో ఒక మూల భౌతిక రూపంలో సాక్షాత్కరించారు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన్ని దర్శించినందుకు అమిత ఆనందంలో మునిగి నేను ఆయన పవిత్ర పాదాల ముందు సాష్టాంగ ప్రణామం చేశాను. నేనిక్కడికి పిలిచాను నిన్ను అంటూ చెప్పారు బాబాజీ. అంచేతే నువ్వు దారి తప్పి నా తాత్కాలిక వసతి అయిన ఈ గుహకి రావడం జరిగింది. మనం కలుసుకొని చాలా కాలమైంది. మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు సంతోషం. ఆ అమరగురు దేవులు ఆధ్యాత్మికంగా నాకు ఉపకారం చేస్తూ కొన్ని మాటలతో నన్ను దీవించి తరువాత ఇలా అన్నారు. యోగానందకి నువ్వు ఒక కబురు చెప్పాలి. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడ్డానికి వస్తాడు. అతని గురువుకు లాయరీ శిష్యుల్లో ఇంకా బతికున్న వాళ్ళకి సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు. అప్పుడు అతనితో చెప్పు. అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు, కానీ ఈసారి నేను అతన్ని కలుసుకోనని, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు. బాబాజీ పలికిన ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానంద గారి నోట విని గాఢంగా చెలించాను. నా గుండెలో ఉన్న మూగ బాధ ఒకటి దీంతో తొలగిపోయింది. శ్రీ యుక్తేశ్వర గారు ముందే సూచించినట్టు బాబాజీ నాకు కుంభమేళాలో కనిపించినందుకు మరి నేను దిగులు పడలేదు. ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి మర్నాడు మధ్యాహ్నం మేము కలకత్తాకు బయలుదేరాం. యమునా నది మీదున్న వంతెన మీదుగా కార్లలో ప్రయాణం చేస్తూ ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్టుగా నిజంగా అగ్నిదేవుడి వన్నెల కొలిమిలాగున్న బృందావన ఆకాశ రేఖ అద్భుత దృశ్యాన్ని కింద నిలకడగా ఉన్న నీళ్లలో ప్రతిఫలిస్తుండగా తిలకించి ఆనందించాం. యమునా తీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులతో పునీతమైనవి. ఆ దైవావతార మూర్తికి, ఆయన భక్తులకు ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధ మాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణ భగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు. కేవల వాచ్యార్థ గ్రహణపరుల్ని పవిత్ర గ్రంథాల్లోని అలంకారిక వ్యక్తి కలవరపరుస్తూ ఉంటుంది. ఒక అనువాదకుడి రాతలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికి ఒక ఉదాహరణ. మధ్యయుగంలో జీవించిన రవిదాసు అనే చర్మకారుడు ఆత్మద్రష్ట అయిన సాధు. ఆయనకు సంబంధించిన కథ ఇది. అతడు మానవులందరిలోనూ మరుగుపడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు. విశాల వినీల ఆకాశం నీడలో నివసిస్తాడు దేవుడు చర్మాంబర దారిగా. రవిదాసు కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వ్యాఖ్య విన్నప్పుడు నవ్వు ఆపుకోలేక ఎవరైనా పక్కకి తిరిగి నవ్వుకుంటారు. తరువాత అతడు ఒక గుడిసె వేసుకొని అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకొని పూజ చేయడం మొదలుపెట్టాడు అని రాశాడు. రవిదాసు మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు. రవిదాసు శిష్య శిఖామణుల్లో ఒకతే చిత్తోడు రాణి. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేసి చాలామంది బ్రాహ్మణుల్ని భోజనానికి పిలిచింది. కానీ వాళ్ళు చెప్పుకులుకుంటే అంత్యజుడి పక్కన కూర్చొని తాము భోంచేయం అని అన్నారు. కానీ దర్జాగా దూరంగా మైలపడని అన్నం తినడానికి కూర్చునేటప్పటికీ ప్రతి ఒక్క బ్రాహ్మడికి పక్కన ఒక్కొక్క రవిదాసు కనిపించాడు. ఈ సామూహిక దర్శనానుభవం వల్ల చిత్తోడులో విస్తృతంగా ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగింది. మరి కొన్నాళ్ళకి మేము కలకత్తా చేరుకున్నాము. శ్రీ యుక్తేశ్వర్ గారిని చూడాలని తహతాలాడుతూ ఉండగా ఆయన శ్రీరాంపూర్ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు దక్షిణ దిశలో 300 మైళ్ళ దూరంలో ఉన్న పూరిలో ఉన్నారని విని నిరాశపడ్డాను. వెంటనే పూరి ఆశ్రమానికి రండి. ఈ టెలిగ్రామ్ కలకత్తా నివాసి గురుదేవుల శిష్యుల్లో ఒకరు అయిన అతుల్ చంద్ర రాయ్ గారికి మరో సోదర శిష్యుడు మార్చి 8న పంపించింది.
ఈ సందేశం నా చెవిన పడింది. నేను వ్యసనపడి కింద మొగరిల్లి మా గురుదేవుల ప్రాణం కాపాడమని దేవుడికి మొరపెట్టుకున్నాను. నాన్నగారి ఇంటి దగ్గర నుంచి రైలుకు బయలుదేరబోతూ ఉండగా లోపల నుంచి ఒక దివ్యవాణి పలికింది. ఈ రాత్రి పూరి వెళ్ళకు, నీ ప్రార్థన మన్నించడానికి వీలు లేదు. ప్రభు గురుదేవుల ప్రాణం కాపాడమని పదే పదే నేను చేసే ప్రార్థనల్ని నువ్వు తిరస్కరించవలసి ఉంటుంది కనుక పూరిలో నాతో పెరుగులాడకు దిగడం నీకు ఇష్టం లేదు. అలాగైతే ఆయన నీ ఆజ్ఞ మేరకు ఉన్నతతర విధులు నిర్వహించడానికి తరలిపోవాలా? ఆంతరికమైన ఆదేశానికి తలవొగ్గి ఆ రోజు రాత్రి పూరి ప్రయాణం అనుకున్నాను. మర్నాడు సాయంత్రం బండికి బయలుదేరాను. దారిలో 7 గంటల వేళ నల్లటి సూక్ష్మమేఘం ఒకటి ఆకాశాన్ని కమ్మింది. తరువాత మా బండి గర్జన చేస్తూ పూరి వైపు సాగుతుండగా నా ఎదుట శ్రీ యుక్తేశ్వర్ గారి రూపం దర్శనమిచ్చింది. గంభీర భంగిమలో కూర్చొని ఉన్నారాయన. 2 పక్కల 2 దీపాలు ఉన్నాయి. అయిపోయిందా అంతా అంటూ ప్రాధేయపూర్వకంగా చేతులు ఎత్తాను. ఆయన తల ఊపారు. తర్వాత మెల్లగా అదృశ్యమయ్యారు. మర్నాడు పొద్దున నేను పూరి ప్లాట్ఫారం మీద నుంచొని ఉన్నప్పటికీ అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంత ఆశ పట్టుకుని వేలాడుతుండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చాడు. మీ గురువుగారు పోయిన సంగతి విన్నారా? మరో మాట ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఆయన ఎవరో, నన్ను ఎక్కడ కలుపుకోవాల్సింది ఆయనకి ఎలా తెలిసిందో నాకైతే తెలియలేదు. మా గురుదేవులు ఆ దుర్వార్తను రకరకాలుగా నాకు అందించడానికి ప్రయత్నిస్తున్నారన్న సంగతి గ్రహించి కొయ్యబారిపోయి నేను ప్లాట్ఫారం గోడ మీద వాలిపోయాను. తిరుగుబాటుతో కుతకుతలాడుతున్న నా అంతరంగం ఒక అగ్నిపర్వతంలా ఉంది. నేను పూరి ఆశ్రమానికి చేరేసరికి దాదాపు స్పృహ తప్పి పడిపోయే స్థితిలో ఉన్నాను. గుండె చిక్కబట్టుకో, ప్రశాంతంగా ఉండు అంటూ పదే పదే మృదువుగా చెబుతూ వస్తోంది అంతర్వాణి. ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలో అడుగుపెట్టాను. ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం. ఆరోగ్యం, సౌందర్యం ఉట్టిపడుతున్నాయి. చనిపోవడానికి కొన్నాళ్ల ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ ఆయన అనంత ధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహం వైపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టే లేదు. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు. హిందువుల అంత్యక్రియలకు సంబంధించిన కర్మకాండలో గృహస్థుల్ని దానం చేయాలని విధించారు. స్వాముల్ని, ఇతర సాంప్రదాయాల సన్యాసుల్ని దానం చేయకుండా నేలలో పూడుస్తారు. సందర్భానుసారంగా వీటికి మినహాయింపులు ఉన్నాయి. సన్యాసుల శరీరాలు సన్యాస దీక్ష తీసుకునే సమయంలో ప్రతీకాత్మకంగా జ్ఞానమనే అగ్నిలో దగ్ధమైపోయినట్టు పరిగణిస్తారు. బెంగాల్ సింహం వెళ్ళిపోయింది అంటూ వాపోయాను. మార్చి 10న అంత్యక్రియలు జరిపాను. సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీ యుక్తేశ్వరు గారిని పూరి ఆశ్రమం తోటలో సమాధి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళు, దూరాల్లో ఉన్నవాళ్ళు మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక ఆయన బొమ్మ ఒకటి వేసి ఆయన గురించి ఇలా రాసింది. 81 సంవత్సరాల వయసు గల శ్రీమత్ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి మహారాజ్ మరణ భండార కాండ మార్చి 21న పూరిలో జరిగింది. దీనికి చాలామంది శిష్యులు పూరి వెళ్ళారు. భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేసరుల్లో ఒకరైన స్వామి మహారాజ్ కాశీలో ఉండే యోగిరాజు శ్రీ శ్యామచరణ్ లాహిరి మహాశయుల శిష్య శిఖామణి స్వామి మహారాజ్. భారతదేశంలో అనేక యోగదా సత్సంగ కేంద్రాలకు వ్యవస్థాపకులు. అంతేకాకుండా ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానంద గారు పాశ్చాత్య దేశాలకు వ్యాప్తి చేసిన యోగ విద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తినిచ్చిన వారు ఆయన. మహాసముద్రాలు దాటి వెళ్ళి భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చేయాలన్న స్ఫూర్తి స్వామి యోగానంద గారికి కలిగించినది శ్రీ యుక్తేశ్వరు గారి భవిష్యత్తు దృష్టి, గాఢానుభూతి. భగవద్గీతకు, ఇతర పవిత్ర గ్రంథాలకు శ్రీ యుక్తేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యానాలు పాశ్చాత్య తత్వశాస్త్రాల మీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి తూర్పు దేశాలకు, పడమటి దేశాలకు మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గనిర్దేశకంగా నిలుస్తాయి. అన్ని మత విశ్వాసాల ఏకత్వాన్ని నమ్మే శ్రీ యుక్తేశ్వర్ మహారాజ్ మతంలో శాస్త్రీయ దృష్టి పొందుపరచడానికి వివిధ తెగల సంప్రదాయాల నాయకుల సహకారంతో సాధు సభ స్థాపించారు.
మరణ సమయంలో ఆయన సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానంద గారిని నియమించారు. అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగిన వారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తిని, ఆయనలో మూర్తిభవించిన సాధనను తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందురుగాక. నేను కలకత్తాకు తిరిగి వచ్చాను. పవిత్ర స్మృతులు గల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనన్న విశ్వాసం లేనందువల్ల శ్రీరాంపూర్లో శ్రీ యుక్తేశ్వర గారి బాలశిష్యుడైన ప్రఫుల్లను పిలిచి అతను రాంచీ విద్యాలయంలో చేరడానికి తగ్గ ఏర్పాటు చేశాను. మీరు అలహాబాద్ మేళాకు బయలుదేరిన నాడు పొద్దున గురుదేవులు రాతబల్ల మీద భారంగా వాలిపోయారు అని చెప్పాడు ప్రఫుల్ల. యోగానంద వెళ్ళిపోయాడు అంటూ విలపించారు ఆయన. తరువాత నిగూఢంగా ఇలా అన్నారు, మరో పద్ధతిలో చెప్పాలతనికి. అప్పుడు ఆయన గంటల తరబడి మౌనంగా కూర్చున్నారు. ఉపన్యాసాలతో, తరగతులతో, ఇంటర్వ్యూలతో, పాత స్నేహితుల్ని తిరిగి కలుసుకోవడంతో గడిచిపోయాయి ఆ రోజులు. పైకి నవ్వుతూ నిర్విరామమైన కార్యకలాపాలతో మునిగి ఉన్న సర్వానుభూతి సైకతాల దిగువన అనేక సంవత్సరాల పాటు మంద్రంగా ప్రవహిస్తూ వచ్చిన నా ఆనంద నదీ ప్రవాహం ఒక నల్లటి దిగులువాగు వచ్చి కలవడం వల్ల కలుషితమైంది. ఆ దివ్య ఋషి ఎక్కడికి వెళ్ళారు అంటూ నా అంతరంగ ఆఘాతాల్లోంచి నిశ్శబ్దంగా అరిచాను. సమాధానం రాలేదు. గురుదేవుడు విశ్వ ప్రేమాస్పదులైన పరమాత్మలో పూర్తిగా ఐక్యం కావడమే మంచిది అని నా మనసు నాకు నచ్చజెప్పింది. అమరలోకంలో ఆయన శాశ్వతంగా విరాజిల్లుతున్నారు. ఆయన్ని మరెన్నడూ పాత శ్రీరాంపూర్ భవనంలో నేను చూడలేకపోవచ్చు అని హృదయం విలపించింది. ఇక మీదట ఆయన్ని కలుసుకోవడానికి ఈ స్నేహితుల్ని తీసుకువచ్చి, ఇదిగో చూడండి, భారతదేశపు జ్ఞానావతారులు ఆయన అని సగర్వంగా చెప్పలేదు. మా బృందం జూన్ నెల తొలినాళ్లలో బొంబాయి నుంచి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి ఫ్రీ రైట్ ఏర్పాటు చేశాడు. మే నెలలో కలకత్తాలో వీడ్కోలు, విందులు, ప్రసంగాలు జరిగిన తర్వాత మిస్ బ్లెడ్షూ, శ్రీ రైట్, నేను ఫోర్డు కారులో బొంబాయికి బయలుదేరాను. మేము అక్కడికి చేరుకున్న తర్వాత ఓడ అధికారులు మా ప్రయాణం రద్దు చేసుకోమన్నారు. మా ఫోర్డు కారుకు ఆ ఓడలో చోటు లేకపోవడమే దానికి కారణం. ఆ కారు మళ్ళీ మాకు యూరోప్లో అవసరమవుతుంది. పర్వాలేదు అన్నాను శ్రీ రైట్తో విషాదంగా. నేను మళ్ళీ ఒకసారి పూరి వెళ్ళాలనుకుంటున్నాను అని మనసులో ఇలా అనుకున్నాను. మళ్ళీ మరోసారి నా కన్నీళ్లు గురుదేవుల సమాధిని తడపాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. 42వ అధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ.